సో మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే యూనివర్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది సార్. కాబట్టి మీకు కావాల్సినది ఆల్రెడీ యూనివర్స్ లో ఉంది. నమ్మండి సార్. నమ్మితేనే రిజల్ట్స్ వస్తాయి, నమ్మకపోతే రిజల్ట్స్ రావు. అవునా కదా? సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ సార్. మీరు 99.999% ఎనర్జీ అని చెప్తూనే ఉన్నా. అవునా కదా? మీకు కావాల్సినది యూనివర్స్ ఆల్రెడీ ఉంది. మీరు జస్ట్ అడగాలంతే. ఆస్క్, బిలీవ్, రిసీవ్. మీకు అడగడానికి క్లారిటీగా ఉండాలి సార్. మీరు ఎప్పుడైతే అడగడానికి వస్తుందో ఏం అడగాలి, ఎక్కడ అడగాలి, ఎంత అడగాలి అనేది మీరు తెలుసుకోవాలా. సో మీరు నమ్మినా నమ్మకపోయినా ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుంది సార్. మళ్ళీ చెప్తున్నా, అండర్లైన్ చేసుకోండి. మీరు ఎక్కడ ఉన్నా, మీరు ఎక్కడ ఫోకస్ పెడతారో, ఏం ఆలోచిస్తారో అదే మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. సో భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు ఏమనంటే, మ్యాన్ మేడ్ విత్ బిలీవ్స్. మనిషి నమ్మకాలతో తయారవుతాడంట. అవునా కదా? భగవద్గీతలో చెప్పిన అద్భుతమైన వాక్యం అండి. కృష్ణుడు ఏం చెప్తాడంటే, మ్యాన్ మేడ్ విత్ బిలీవ్స్ అంట. మీరు ఏం ఆలోచిస్తారో అదే అవుతారు. మీరు ఏమిటండి, హూ యు ఆర్ అంటే ఏం చెప్తారు మీరు? వాట్ యు ఆర్, మీరు ఎవరు, మీరు ఏమిటి అంటే ఏం చెప్తారు? వాట్ యు థింక్, మీరేం ఆలోచిస్తారో అదే మీరు. అవునా కదా సార్? ఎస్ ఎస్ సార్. సార్. ఎస్. ఎస్. మీరు ఎవరు అంటే మీరు ఒక ఎనర్జీ. మీరు ఒక ఎనర్జీ. అండర్లైన్ చేసుకోండి. మీరు 99.999% ఎనర్జీ. అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మ అని నమ్మాలి ఫస్ట్. తత్వమసి, నువ్వే దేవుడు. ఆత్మే పరమాత్మ, జీవమే దేవుడు. జీవమున్న ప్రతి ఒక్కడు దేవుడితో సమానం అండి. దేవుడు ఎక్కడో లేడండి. మీ చుట్టూ ఉన్న మీ ఫ్రెండ్స్ రూపంలోనో, మీ బ్రదర్స్ రూపంలోనో, తల్లిదండ్రుల రూపంలోనో వచ్చి మీకు సాయం చేస్తాడంట. అవునా కదా? సో తత్వమసి, నువ్వే దేవుడు. నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు. ముందు చూపు లేనివాడు మనిషే కాదండి. ముందు చూపు లేనివాడు మనిషే కాదు. ఎస్ ఆర్ నో? ఈ సృష్టిలో ఎస్ ఉన్న సార్. ప్రతి ఒక్క మెటీరియల్, ప్రతి ఒక్క పదార్థం ఎనర్జీ అండి. నేను ఒక ఎనర్జీ, మీరు ఒక ఎనర్జీ, మీ దగ్గర ఉన్న మెటీరియల్ పదార్థం ఒక ఎనర్జీ, మీ మొబైల్ ఒక ఎనర్జీ. ఏదైనా తీసుకోండి, ప్రతి పదార్థం ఎనర్జీ. దాన్ని డీకోడ్ చేసి ఏమొస్తుందండి? మీ దగ్గర ఏదో ఒక మెటీరియల్ పదార్థం ఉంది, దాన్ని డివైడ్ చేసినారు, పగలగొట్టినారు, ఏం ఏం కనిపిస్తుంది? పదార్థం లోపల ఏముంటాయండి సైన్స్ ప్రకారంగా చెప్తే? ఆటమ్స్. అవునా? అణువులు ఉంటాయి సార్. అణువులు ఉంటాయి కదా. అణువులన్నీ కలిస్తేనే అదే ఒక మెటీరియల్ తయారవుతుంది. అణువులను డీకోడ్ చేసి ఏమవుతుందని మళ్ళీ? పరమాణు. అవునా కదా? పరమాణువులు, ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాను. అవునా కదా? వాటిని కూడా డీకోడ్ చేసి ఏమవుతుంది? శూన్యం వస్తే ఎనర్జీ. ఎనర్జీ అదే సార్. వస్తుంది సార్. ఎనర్జీ. అటం ప్రతిది అటం ఎనర్జీ. ఎస్. అణువుల్ని డీకోడ్ చేస్తే పరమాణువులు వస్తాయి, పరమాణువులు డీకోడ్ చేస్తే ఎనర్జీ. మళ్ళీ చెప్తున్నాను, ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అన్నాడు. అవునా కదా ఒక సైంటిస్ట్? అంటే ఎనర్జీని నాశనం చేయలేము, సృష్టించలేము. ఎనర్జీ ఒక పదార్థం నుంచి ఇంకొక పదార్థానికి మారుతుందంట. అన్ని చెప్పేస్తారు. ఎనర్జీని నాశనం చేయలేము, సృష్టించలేము. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఆ మోటార్ ఉంది. మోటార్ అనేది ఏంటండి? మెకానికల్ ఎనర్జీ కదా. మనం ఎస్. ఇంట్లో సప్లై ఇస్తాం, ఎలక్ట్రికల్ కరెంట్ ఇస్తాం, ఇన్పుట్. అది మెకానికల్ ఎనర్జీ నుంచి దేంట్లో కన్వర్ట్ అవుతుంది? వాటర్ తీసుకుని హైడ్రాలిక్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది. మెకానికల్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్షన్ మోటార్. అదే జనరేటర్ ఉంది. ఏం పోస్తాం మనం జనరేటర్? కరెంట్ పోతే డీజిల్ డీజిల్, సార్. పెట్రోల్ పోస్తాం కదా. కెమికల్ ఎనర్జీ కదా అది. కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది అక్కడ జనరేటర్ అయితే. సో ఎనర్జీని నాశనం చేయలేము, సృష్టించలేము. ఒక పదార్థం నుంచి ఇంకొక పదార్థానికి మారుతుంది. ఎస్ సార్, నో సార్? ఈ యూనివర్స్ కూడా ఎస్ అంతే సార్. అండి. ఈ యూనివర్స్ కూడా అంతే. ప్రతి దాంట్లో పరమాణువులు ఉంటాయి. పరమాణువు డీకోడ్ చేస్తే దైవ కణం ఉంటుందండి. ఆ దైవ కణమే ఈఎంఎఫ్ అంటారు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ప్రతి దాంట్లో ఉంటది. సో ఈ యూనివర్స్ ఆకర్షణ సిద్ధాంతం మీద నడుస్తుంది. మనం కూడా లా ఆఫ్ అట్రాక్షన్ మీద నడుస్తుందండి. మన హెల్త్ ఒక ఎనర్జీ, మన రిలేషన్షిప్ ఒక ఎనర్జీ.
ఐఆమ్ ఒక ఎనర్జీ, మీ వెల్త్ ఒక ఎనర్జీ, మీ జాబ్ ఒక ఎనర్జీ, మీరు ఒక ఎనర్జీ. సో అందరూ హార్ట్ పైన చేయి వేసుకోండి. హా బ్రీత్ చేయండి సార్, 3 times హా బ్రీత్. బ్రీచింగ్. హా, కడుపు నిండుగా శ్వాసను తీసుకొని నోటి ద్వారా హా రావాలి బయటికి. హెచ్ఏ హా. కడుపు నిండుగా శ్వాసను తీసుకోండి, బయటికి హా రావాలి. హా. ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం ఎక్కువగా మీరు దేనినైతే ఆలోచిస్తారో అదే మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. మీరు ఏదైతే నెగిటివ్ వర్డ్ మాట్లాడతారో అదే మీ జీవితంలోకి వస్తుంది సార్. నాకు కష్టాలు ఉన్నాయి, నాకు అప్పులు ఉన్నాయి, నాకు జాబ్ లేదు, నాకు జాబ్ లేదు అంటూ ఉంటారు కదా. సో కంపల్సరిగా అదే కోరుకుంటారు మీరు. సో మీరు పాజిటివ్గా ఆలోచించండి. మీరు ఎక్కడున్నా సరే, భారతదేశంలో ఉన్న, బెంగళూరులో ఉన్న, ఫారిన్లో ఉన్న, హైదరాబాద్లో ఉన్న, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. నీకు ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం వస్తుంది, నీకు అనారోగ్యం కావాలంటే అనారోగ్యాన్ని కూడా ఇస్తుంది అనమాట. ఓకేనా? సో ఒక్కసారి మనం విజువలైజేషన్ చేసుకుందాం సార్. విజువలైజేషన్ అంటే ఏంటి, ఎలా చేయాలి? ఓకే, ఒకసారి కళ్ళు మూసుకోండి అందరూ. ఒకసారి అందరు కళ్ళు మూసుకోండి. ఎస్. మీరు గతం గురించి ఆలోచించకుండా, భవిష్యత్తు గురించి బెంగపడకుండా ప్రజెంట్ మూమెంట్లో ఉండండి. ప్రజెంట్ మూమెంట్లో మీరు ఎక్కడున్నారు, ఎక్కడున్నారు ఒకసారి గుర్తు చేసుకుని. మీ ఇంట్లో కూర్చున్నారు, మీ ఇంట్లో ఎక్కడ, రూమ్లో కూర్చున్నారు లేదా హాల్లో కూర్చున్నారు. ఎస్, గుర్తు. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. 3 సార్లు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. రిలాక్స్ అవ్వండి, బాడీని ఫ్రీగా వదిలేయండి. నా మాటలు మాత్రం వినిపిస్తున్నాయి. ఊహించండి, నేను చెప్పేది మొత్తం ఊహించుకోండి. మీ రూమ్లో కూర్చున్నారు, నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసి రిలాక్స్ చేయండి బాడీని. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ప్రశాంతంగా కూర్చున్నారు మీ రూమ్లో, హాయిగా ఆనందంగా మీ బాడీ గాల్లో తేలుతూ ఉంది. కళ్ళు మూసుకొని కూర్చోండి. వెన్నెముక నిటారుగా పెట్టండి సార్. వెన్నెముక నిటారుగా ఉండాలి, షోల్డర్స్ ఓపెన్ అవ్వాలి. మీరు ఎక్కడ కూర్చున్నారో ఒకసారి ఊహించుకోండి. మీ చుట్టూ ఏమేమి వస్తువులు ఉన్నాయో ఒకసారి గమనించండి సార్. మీ చుట్టూ ఏమేమి వస్తువులు ఉన్నాయో గమనించండి. వాచ్, టేబుల్, చైర్, డైరీ, మొబైల్, సెల్ఫ్, ఇమేజెస్. ఒకసారి మీ ఇంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయో చూసుకోండి. ఇంట్లో వస్తువులను పరిశీలించిన తర్వాత బయటికి రండి సార్. బయటికి రండి ఒకసారి. గేట్ ఓపెన్ చేసి, మీ డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చేసేయండి. బయటకు వస్తున్నారు, గేట్ ఓపెన్ చేసి మీ కాలనీ లోపలికి వచ్చారు. మీ కాలనీ దగ్గర నుంచి మీ ఏరియా కనిపిస్తుంది సార్. మీ చుట్టూ చూశారు, ఏరియా కనిపిస్తుంది. అలాగే విశ్వంలోకి వెళ్తున్నట్టు ఊహించుకోండి. విశ్వంలోకి వెళ్తున్నట్టు ఊహించండి. మీరు గాల్లో తేలుతున్నారు ఊహించుకోండి. మీ ఆనందంగా, సంతోషంగా అనిపిస్తుంది. మీ శరీరం గాల్లో తేలుతుంది. అలాగే పైకి వెళ్తున్నారు, మీ ఏరియా మొత్తం కనిపిస్తుంది సార్. మీ ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత మీ కాలనీ నుంచి గాల్లో తేలుతున్నారు, విశ్వంలోకి ప్రయాణిస్తున్నారు, మీ ఏరియా మొత్తం కనిపిస్తుంది. ఇంకా కొంచెం పైకి వెళ్తున్నారు, మీ విలేజ్, మీరున్న టౌన్ కనిపిస్తుంది. ఇంకా కొంచెం గాల్లో తేలుతున్నారు, మీ డిస్టిక్ కనిపిస్తుంది. ఇంకా కొంచెం గాల్లో తేలుతున్నారు, మీ స్టేట్ కనిపిస్తుంది, మీరున్న రాష్ట్రం. ఇంకా కొంచెం పైకి వెళ్తున్నారు, భారతదేశం కనిపిస్తుంది. ఇంకా కొంచెం పైకి వెళ్తున్నారు, ప్రపంచం కనిపిస్తుంది, వరల్డ్ మ్యాప్. ఇంకా కొంచెం పైకి వెళ్తున్నారు, భూమి కనిపిస్తుంది సార్, ప్లానెట్. సౌర కుటుంబం లోపలికి వెళ్ళారు, గ్రహాలు, 9 గ్రహాలు కనిపిస్తున్నాయి. ఆ 9 గ్రహాల్లో ఎర్త్, భూమి కనిపిస్తుంది. సో విశ్వాన్ని చూస్తున్నారు. మీ చుట్టూ చాలా గ్యాలక్సీలు ఉన్నాయి, చాలా దూరంగా వెళ్ళిపోయారు విశ్వంలో. అనంతమైన శక్తిలో వెళ్ళిపోయారు మీరు ఊహించుకోవాలి.
మీరు ఒక అనంతమైన శక్తిలో వెళ్ళిపోయారు. ఊహించండి, ఇమాజిన్ చేసుకోండి సార్. ఫీల్ అవ్వాలి. మీ థాట్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్, వైబ్రేషన్స్. మీరు ఒక అద్భుతమైన ఎనర్జీ. మీ చుట్టూ అనేక రకాల గ్యాలక్సీలు ఉన్నాయి, సౌర కుటుంబాలు ఉన్నాయి, 9 గ్రహాలు ఉన్నాయి. మీ చుట్టూ 9 గ్రహాలు తిరుగుతున్నాయి. మీరు గాల్లో తేలుతున్నారు. థ్యాంక్ యూ చెప్పండి యూనివర్స్కి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ యూనివర్స్. విశ్వానికి కృతజ్ఞతలు. విశ్వానికి కృతజ్ఞతలు. దానికి కృతజ్ఞతలు. మీ కోరిక ఏదైతే ఉందో బలంగా కోరుకోండి సార్. ఇప్పుడు మీ కోరిక ఏదైతే ఉందో బలంగా కోరుకోండి. మీ కోరిక ఏదైతే ఉందో బలంగా కోరుకోండి. గట్టిగా కోరుకోండి సార్ మీ కోరికని. మీ కోరికని గట్టిగా కోరుకోండి. చిన్నప్పటి నుంచి మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని రిలీజ్ చేసేయండి. చిన్నప్పటి నుంచి మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని రిలీజ్ చేసేస్తున్నాను అని చెప్పుకోండి మీకు మీరే. చిన్నప్పటి నుంచి నెగిటివ్ ఎనర్జీని రిలీజ్ చేసేస్తున్నాను. తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే నాలో నెగిటివ్ బ్లాక్స్ని రిలీజ్ చేసేస్తున్నాను. తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే నాలో నెగిటివ్ ఎనర్జీని రిలీజ్ చేసేస్తున్నాను. రిలీజ్. నన్ను నేను సరి చేసుకుంటున్నాను. నా హెల్త్ పరంగా, నా వెల్త్ పరంగా, నా జాబు, నా బిజినెస్లో నన్ను నేను సరి చేసుకుంటున్నాను. నేను డే బై డే గ్రోత్ అవుతున్నాను. నేను డే బై డే గ్రోత్ అవుతున్నాను. ఊహించండి ఒకసారి. ఊహించండి, డే బై డే నేను గ్రోత్ అవుతున్నాను. నేను ధనవంతుని అయ్యే శక్తిని పొందుతున్నాను. నేను ధనవంతుని అయ్యే శక్తిని పొందుతున్నాను. నన్ను నేను అదృష్టవంతునిగా తయారు చేసుకుంటున్నాను. మీరు ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థాయికి వెళ్తున్నట్టు ఊహించండి. మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారు ఒక్కసారి ఊహించండి. ఒక 5 ఇయర్స్ తర్వాత మీరు ఎక్కడికి చేరాలనుకుంటున్నారు? ఏ డ్రెస్ కోడ్లో ఉండాలి? ఏ పొజిషన్లో వెళ్ళాలి? ఊహించండి ఒక్కసారి. విశ్వశక్తి ద్వారా మీ శరీరం మొత్తం హీల్ అవుతుంది. విశ్వశక్తి ద్వారా మీ శరీరం మొత్తం హీల్ అవుతుంది. మీలో ఉన్న నెగిటివ్ బ్లాక్స్ మొత్తం లెట్ గో చేసేయండి. లెట్ గో నెగిటివ్ ఎనర్జీ, లెట్ గో. లెట్ గో నెగిటివ్ ఎనర్జీ, లెట్ గో. పూర్తిగా విశ్వశక్తి మీలో ప్రయాణిస్తుంది. పూర్తిగా విశ్వశక్తి మీలో ప్రయాణిస్తుంది. మీకు ఏం కావాలో అది గట్టిగా కోరుకోండి. మీకు ఆరోగ్యము, డబ్బు, సంపద, ఐశ్వర్యం. డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని ఆహ్వానిస్తున్నాను. డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తున్నాను. డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని స్వీకరిస్తున్నాను. నాకు కావలసిన దానికంటే ఎక్కువగా ఆకర్షిస్తున్నాను. నాకు కావలసిన దానికంటే ఎక్కువగా ఆకర్షిస్తున్నాను. మనీ విల్ ఫాల్ లైక్ రైన్ వాటర్. మీ జీవితంలో డబ్బు వర్షంలో కురుస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ మనీ. నేను డబ్బుని వివిధ మార్గాల ద్వారా న్యాయంగా సంపాదిస్తున్నాను. నేను డబ్బుని వివిధ మార్గాల ద్వారా న్యాయంగా సంపాదిస్తున్నాను. మీ దగ్గర ఉన్న మనీకి, రాబోతున్న మనీకి థ్యాంక్ యూ చెప్పండి. మీ దగ్గర ఉన్న మనీకి, హెల్త్కి, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను థ్యాంక్ యూ చెప్పుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్ యూ చెప్పండి. మీ తల్లిదండ్రులకు థ్యాంక్ యూ చెప్పండి. మీ ప్రాబ్లమ్స్ అన్ని తాత్కాలికమే. రేపటి నుంచి మీ లైఫ్ మారబోతుంది. రేపటి నుంచి మీ లైఫ్ మారబోతుంది. విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ. మీరు డబ్బు, సంపద, ఐశ్వర్యం, దాన ధర్మాలతో, అష్టైశ్వర్యాలతో పొంగి పొర్లిపోతున్నారు. మీ చేతి నిండా డబ్బు నోట్ల కట్టలున్నాయి. ఊహించండి, మీ చేతి నిండా డబ్బు నోట్ల కట్టలున్నాయి. వావ్, బ్యూటిఫుల్ ఎనర్జీ, ఎక్సలెంట్ ఎనర్జీ, పవర్ఫుల్ ఎనర్జీ మీలో ఉంది. హై ఎనర్జీ మీలో ఫ్లో అవుతుంది. హై ఎనర్జీ మీలో ఫ్లో అవుతుంది. ఆ ఎనర్జీకి థ్యాంక్ యూ చెప్పండి. విశ్వశక్తికి, కాస్మిక్ ఎనర్జీ, వైట్ డివైన్ ఎనర్జీకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పండి.
థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గురుస్. అందరికీ హృదయపూర్వకంగా థ్యాంక్ యూ చెప్పుకోండి. కోట్ల రూపాయలు సంపాదించినంత ఎనర్జీ మీలో ప్రయాణిస్తుంది. కోట్ల రూపాయల డబ్బు సంపాదించినంత ఎనర్జీ మీలో ప్రయాణిస్తుంది. మీ జీవితంలో మీరు అనుకున్నది జరుగుతుంది. తదాస్తు, తదాస్తు, తదాస్తు. మీ తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకుంటున్నారు. మీ పితృదేవతల బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రతి పనిలో విజయం మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంది. ప్రతి పనిలో విజయం మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంది. చాలా ఎనర్జీ మీలో ఫ్లో అవుతుంది. చాలా ఎనర్జీ మీలో ఫ్లో అవుతుంది. మీరు ఊహించినంతగా మీరు తయారవుతున్నారు. మీ శరీరంలో ప్రతి కణం, ప్రతి సెల్ యాక్టివేట్ అయ్యింది. విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ. చాలా కాంతివంతమైన శక్తి మీలో ప్రయాణిస్తుంది. చాలా కాంతివంతమైన శక్తి, డివైన్ ఎనర్జీ, ఎక్సలెంట్ ఎనర్జీ, మారవలెస్ ఎనర్జీ మీలో ప్రయాణిస్తుంది. మెల్లగా స్లోగా క్రిందికి వస్తున్నారు సార్. ఇప్పుడు మెల్లగా స్లోగా క్రిందికి వస్తున్నట్టు ఊహించుకోండి. విశ్వం నుంచి మీరు స్లోగా కిందికి వస్తున్నారు ఊహించుకోండి. విశ్వంలో నుంచి మీరు స్లోగా కిందికి వస్తున్నారు. సౌర కుటుంబం నుంచి భూమి మీదకి దిగుతున్నారు. సౌర కుటుంబం నుంచి దిగుతున్నప్పుడు భూమి ప్లానెట్ కనిపిస్తుంది, భూగ్రహం మీదకి దిగుతున్నారు. అక్కడి నుంచి మన భారతదేశంలోకి ఎంట్రీ అవుతున్నారు. కిందికి దిగుతున్నారు. కిందికి దిగేటప్పుడు మీ చుట్టూ ఒక తెల్లని పొగ లాంటిది, తెల్లని ఎనర్జీ మీతో పాటు ప్రయాణిస్తుంది. భారతదేశం నుంచి కిందికి దిగుతున్నారు. మీ స్టేట్, మీరున్న రాష్ట్రం వైపుకి వస్తున్నారు. మీరున్న రాష్ట్రం నుంచి మీరున్న డిస్టిక్ మీదుగా వస్తున్నారు. ఆ జిల్లా నుంచి మీరున్న టౌన్, మీరున్న విలేజ్, మీరున్న ఊరు మీ కంటికి కనిపిస్తుంది. ఊహించుకోండి ఒక్కసారి. పైనుంచి మీ విలేజ్, మీ టౌన్ కనిపిస్తుంది. అక్కడ నుంచి కిందికి దిగుతున్నారు. మీరున్న ఏరియాలో, మీరున్న ప్రాంతంలో కిందికి దిగుతున్నారు. అక్కడ నుంచి గేట్ ఓపెన్ చేసుకుని మీ ఇంట్లోకి వెళ్తున్నారు. అక్కడ నుంచి గేట్ ఓపెన్ చేసుకుని డోర్ ఓపెన్ చేసి మీ ఇంట్లోకి వెళ్తున్నారు. ప్రజెంట్ మీరు ఎక్కడైతే కూర్చున్నారో ఆ ప్లేస్లోకి రండి. మీరు ఎక్కడైతే కూర్చున్నారో అదే ప్లేస్లో ఉన్నట్టు ప్రజెంట్ మూమెంట్లోకి వచ్చేసేయండి. స్లోగా పాజిటివ్ ఫీల్ తీసుకోండి. గుడ్ కనెక్షన్ పొందండి. నా జీవితంలో నేను కలిగి ఉన్న తల్లిదండ్రులకు, గురువులకు, నా పిల్లలకు, నా జీవితంలో ప్రతి వ్యక్తికి, ప్రతి ఛాలెంజ్కి థ్యాంక్ యూ చెప్పండి. నేను నాకున్న ఛాలెంజ్ వల్ల స్ట్రాంగ్గా తయారవుతున్నాను. నేను అనంతమైన శక్తివంతుడిని. మీకున్న ప్రాబ్లమ్స్, భయాన్ని అన్నింటిని వదిలేయండి. తాత్కాలికమని నమ్మండి. భయం మీలో ప్రవహించిన శక్తి, ఒకసారి విశ్వశక్తిని గుర్తు చేసుకోండి సార్. మీలో ఏదైనా గిల్టీ ఫీలింగ్, షై, ఫియర్, భయం ఉంటే ఒకసారి అనంతమైన విశ్వశక్తిని గుర్తు చేసుకోండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో, ధైర్యంతో, శక్తితో, బలంతో, ఆనందంగా, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సంతోషంతో, ఉత్సాహంతో మీలో ప్రవహిస్తున్న శక్తికి థ్యాంక్ యూ చెప్పండి. ఎస్, స్లోగా రిలాక్స్ అవ్వండి. బయట శక్తితో డిస్కనెక్ట్ అవ్వండి. రెండు చేతులను ఒకసారి కదపండి. బయట శక్తితో డిస్కనెక్ట్ అవ్వండి. రెండు చేతులను ఒకసారి కదపండి సార్. ఎస్, రెండు చేతులు రబ్ చేసుకొని మీ తలపై పెట్టుకొని మిమ్మల్ని మీరు బ్లెస్ చేసుకోండి. ఎస్, విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ. బాడీ మొత్తం టచ్ చేయండి. రెండు చేతులను మీ బాడీ మొత్తం టచ్ చేయండి. మీ భుజాలు, స్టమక్, మీ చేతులు, కాళ్ళు. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి సార్. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. అందరికి అబండెన్స్, ప్రాస్పరిటీ రావాలని కోరుకోండి. గ్రాటిట్యూడ్ చెప్పండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరేమనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది. నమ్మండి. తొందరలోనే మీ దగ్గరికి వస్తుంది. తదాస్తు, తదాస్తు, తదాస్తు. రెండు చేతులు రబ్ చేసి మీ కళ్ళపై పెట్టి మీ గోల్ ఊహించండి సార్. మీ కళ్ళపై ప్రెస్ చేయండి. కళ్ళపై ప్రెస్ చేసి డ్రీమ్ హోమ్ కమింగ్, డ్రీమ్ కార్ కమింగ్, డ్రీమ్ జాబ్ కమింగ్, డ్రీమ్ బిజినెస్ కమింగ్.
ఎస్. నవ్వుతూ ఆనందంగా ఐస్ ఓపెన్ చేయండి. నవ్వుతూ ఆనందంగా ఐస్ ఓపెన్ చేయండి. ఎస్. రిలాక్స్, రిలాక్స్. నవ్వుతూ ఉండాలి సార్. ఎప్పుడు చిన్నపిల్లల మాదిరి నవ్వుతూ ఉంటే చాలా సంతోషంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు మీరు. ఏ హాస్పిటల్ ఏ డాక్టర్ అవసరం లేదు. ఎస్. సూపర్ సార్. అందరూ ఒకసారి వెరీ గుడ్, వెరీ గుడ్ హే, వెరీ గుడ్ వెరీ గుడ్ హే వెరీ గుడ్, వెరీ గుడ్ హే, వెరీ గుడ్ వెరీ గుడ్ హే వెరీ గుడ్, వెరీ గుడ్ హే. వెరీ గుడ్ హే మీ వైపు తమ్ము, మీ వైపు. ఎస్. సూపర్. హే ఎస్. మీరు ఏదైనా ఎనర్జీ లో ఉన్నప్పుడు ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి, సూపర్ గా పనిచేస్తారు. హే ఎస్ సార్. ఎంతమంది విషయంలోకి వెళ్ళారు? మీ ఇంటిలో నుంచి మీ జిల్లా కాదు, స్టేట్, మీ దేశాన్ని దాటి అనంతమైన విశ్వశక్తిలోకి వెళ్ళి సౌర కుటుంబాన్ని అన్ని గ్రహాలు చూసి మీ కోరికని చెప్పుకున్నారు. ఎస్. సంతోష్ Yes, sir. గారు వెరీ గుడ్. భార్గవి గారు వెరీ గుడ్. చలపతి గారు, భరత్ గారు వీడియో ఆన్ చేయలే. ఎస్. జగదీష్ గారు, ఎలా అనిపించింది సార్? విశ్వంలోకి వెళ్ళి ప్రయాణించి వచ్చారా? అంత విశ్వాన్ని, sir. ప్రపంచాన్ని మొత్తం చూసి వచ్చారా? గాల్లో తేలినట్టుంది సార్ మీరు చెప్తాంటే అసలుకి. ఎస్. కనెక్ట్ అవ్వాలి. ఎవరైతే కనెక్ట్ అవుతారో మీ ఎనర్జీ మా ఎనర్జీ మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. అవునా కదా? ఎస్ సో సార్. యూనివర్స్ లో ప్రతిదీ ఎనర్జీ సార్, మర్చిపోవద్దు. మీ లో ఫ్రీక్వెన్సీతో ఉండకండి. విశ్వశక్తి ఎనర్జీని ఒకసారి ఊహించండి. వేస్ట్ చేయదు మా ఏదైనా ఇంట్లో భయం సార్. కలిగినప్పుడు విశ్వశక్తి మీలో ప్రయాణిస్తున్న విశ్వశక్తిని ఒక్కసారి ఊహించుకోండి. ఓకే. ఓకే ఓకే సార్. ఎస్. ఒక్కసారి హార్ట్ పైన చేయి వేసుకొని అఫర్మేషన్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్త్ ఉంది కదా, మనస్ఫూర్తిగా చెప్పండి సార్. మనస్ఫూర్తిగా చెప్పుకోండి. I am happy. I am healthy. త్రీ టైమ్స్ చెప్పండి సార్. 3 టైమ్స్ ఏదైనా సరే 3 టైమ్స్ చేయండి. ఎస్. బ్యూటిఫుల్ డే కూడా వెల్కమ్ చేసేయండి. అదే విధంగా బ్యూటిఫుల్ డేకి వెల్కమ్ చేయండి. ఐ లవ్ మై సెల్ఫ్, ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్, ఐ లైక్ మై సెల్ఫ్. 3 టైమ్స్. ఐ లవ్ మై సెల్ఫ్, ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్, ఐ లైక్ మై సెల్ఫ్. ఫీల్ అవ్వాలి. ఐ లవ్ మై సెల్ఫ్, ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్, ఐ లైక్ మై సెల్ఫ్. నన్ను నేను గౌరవిస్తున్నాను, నన్ను నేను ప్రేమిస్తున్నాను, నన్ను నేను ఇష్టపడుతున్నాను. నన్ను నేను ప్రేమిస్తున్నాను, నన్ను నేను గౌరవించుకుంటున్నాను, నన్ను నేను ఇష్టపడుతున్నాను. 3 టైమ్స్ ఫీల్ అవుతూ చేయండి. ఎస్. బ్యూటిఫుల్ డేకి వెల్కమ్ చేయండి. బ్యూటిఫుల్ డే. హ్యావ్ ఎ గ్రేట్ డే. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. మీరు బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకుంటున్నారు. ఈరోజు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుందని నమ్మండి సార్. ఈరోజు ఏదైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా జరుగుతుందని నమ్మండి. ప్రజెంట్ మూమెంట్లో ఉండండి. ఎస్. రిలాక్స్. ఎస్. టుడే అఫర్మేషన్ సార్. టుడే అఫర్మేషన్ నోట్ చేసుకోండి. కంపల్సరీగా మనం 21 డేస్కి 21 టెక్నిక్స్ అనేది నేర్చుకుంటున్నారు, ప్లస్ లైవ్లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. అవునా కదా? సో ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. మళ్ళీ చెప్తున్నా. సో డైలీ మార్నింగ్ లేచిన వెంటనే ఎంతమంది చేస్తున్నారు? ఏం చేస్తున్నారు మార్నింగ్ లేచిన వెంటనే? సార్ మీరు ఇన్ని టెక్నిక్స్ చెప్పిస్తున్నారు కదా సార్, ఇవన్నీ రోజు చేయాలా సార్? మీకు ఏది ఇష్టమైతే అది చేయండి. ఒకదానికొకటి Okay. మళ్ళీ కన్ఫ్యూజన్ అవ్వద్దు. మీకు ఏది ఇష్టం, మీకు మైండ్కి ఏది కనెక్ట్ అవుతుందో దాంతో ప్రయాణించండి. ఓకే. ఎన్నిసార్లు చేయాలి మీ ఇష్టం. ఓకే. ఎన్నిసార్లు చేయాలో మీ ఇష్టం అది. ఓకే. కౌంట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ చెప్తున్నా కదా. అవునా కదా? Yes, sir. మార్నింగ్ లేచిన వెంటనే మీ డెస్టినీ మీరు రాసుకుంటున్నారా? ఐఆమ్ రిచ్, ఐఆమ్ రిచ్, ఐఆమ్ రిచ్ అని ఎంతమంది రాశారు సార్ ఈరోజు? ఎంతమంది సార్ నాకు చేస్తున్నారు? ఒకే ఒక ప్రాబ్లం ఉంది సార్, అది మీ తెలుగులో రాసేది నేను అది చాట్‌జిపిటిలో నా దగ్గర గూగుల్‌లో వేస్తే అది కన్వర్ట్ చేయలేనని చెప్తుంది సార్. ట్రాన్స్లేట్ మేడం, గూగుల్ ట్రాన్స్లేట్ యాప్ డౌన్లోడ్ చేయండి.
యాపే సార్. ఎవరైనా ఒకరితో మాట్లాడతాను సార్. వాళ్ళు రాసుకుని ఉంటారు కదా సార్. అక్కడి నుంచే నోట్స్ తీసుకోవాలి సార్. ఎవరైనా రాసుంటే నాకు ఇంగ్లీష్ లో యాక్చువల్ స్విచ్ పంపిస్తాను. వర్డ్స్ చాలు మీకు. ఆ స్విచ్ వర్డ్స్ ప్రాక్టీస్ చేస్తే కూడా చాలు, ఈ ఎనర్జీ వస్తుంది. ఓకే ఓకే, సార్. మార్నింగ్ లేచిన వెంటనే కంపల్సరీగా చేసుకోవాలి సార్ ఇది. ఓకే, ఓకే సార్. ఎస్ సార్. అది గుడ్ ఓన్లీ న్యూస్. మార్నింగ్ కదా సార్? ఓన్లీ మార్నింగ్ లేచిన వెంటనే గుడ్ న్యూస్ అనేది కంపల్సరీగా చాంట్ చేయాలి, వినాలి సార్. మార్నింగ్ లేచిన వెంటనే నైట్ పడుకునే ముందు ఎవరైతే గుడ్ న్యూస్ వింటారో గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ అనుకుంటూ ఉండాలి, చిన్న పిల్లల మాదిరి. అవునా కదా, వాయిస్ కూడా లాంగ్ చేయండి, కంపల్సరీగా వస్తుంది. ఈరోజు ఒక చిన్న అసైన్మెంట్ సార్. స్విచ్ వర్డ్ చెప్పడానికి ముందు చిన్న అసైన్మెంట్. రాబోయే రోజుల్లో మంచి జరగాలని, మీకు కావాల్సిందా దక్కాలని, మీరు అనుకున్న కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ, ఇంట్లో వాళ్ళకి కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీరు జాబ్ చేస్తున్న అక్కడ ఎంప్లాయీస్ కొలీగ్స్ కావచ్చు, ఏదైనా ఒకటి ఇష్టంతో గిఫ్ట్ ఇవ్వండి సార్. ఏదైనా కావచ్చు, అది చాక్లెట్ కావచ్చు, బిస్కెట్ కావచ్చు, ఏదో ఒకటి ఇష్టంతో ఇవ్వాలి. మళ్ళీ చెప్తున్నా, తీసుకునేటప్పుడు ఇష్టంతో తీసుకోవాలి. ఏదో ఒకటి బహుమతి ఇవ్వాలి సార్ ఈరోజు. చిన్నదైనా పర్లేదు, పెద్దదైనా పర్లేదు, సంతోషంతో ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకే, ఇచ్చేటప్పుడు మీ మనసు కలిగే ఆనందం, అనుభూతి వేరు. మీరు ఇష్టంతో తీసుకుంటున్నారు కదా, ఈరోజు మీరు అనుకున్న కోరికలు జరగాలి, నెరవేరాలని మనస్ఫూర్తిగా తీసుకుని ఇవ్వండి సార్. ఏదైనా ఇంట్లో వాళ్ళకి కావచ్చు, షర్ట్ కావచ్చు, పెన్ను కావచ్చు, చాక్లెట్ కావచ్చు, బుక్ కావచ్చు, ఏదైనా కావచ్చు సార్, ఐస్ క్రీమ్ కావచ్చు, ఏదైనా సరే, చిన్నదైనా పెద్దదైనా పర్లేదు, సంతోషంతో అనుభూతి చెంది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీకు ఏమనిపించిందో చెప్పండి సార్. ఓకే, సంతోషంతో. ఇది ఎవరికైనా అసైన్మెంట్. ఇవ్వచ్చు కదా సార్? ఎవరికైనా ఇవ్వచ్చు, ఇంట్లో వాళ్ళకైనా ఎవరికైనా బయట? ఇవ్వచ్చు. కాయగూరలైనా ఇవ్వచ్చు, పక్కింటి వాళ్ళకి కూరగాయలు కూడా ఇవ్వచ్చు. ఓకే, మీ ఇష్టం అది. మనస్ఫూర్తిగా సంతోషంతో ఇవ్వాలి. ఓకే, మనం ఏదైతే ఇస్తామో 100% తిరిగి మన దగ్గరికి వస్తుంది సార్. మనం ఏదైతే ఇస్తామో 100% తిరిగి మన దగ్గరికి వస్తుంది. ఓకే, రైట్. టుడే అఫర్మేషన్ సార్ ఇప్పటిదాకా స్టక్ అయింది సార్. స్టక్ అయిందా? ఓకే, మేబీ సిగ్నల్ ప్రాబ్లం ఏమో. ఓకే, మనం ఏదైతే ఇస్తామో 100% తిరిగి మీ దగ్గరికి వస్తుంది. టైం ఉందా మనకి ఇంకా? ఇంకా 10 minutes ఎస్. రెండు చేతులను ఒకసారి రబ్ చేసుకోండి. రెండు చేతులను రబ్ చేసి స్ట్రైట్ గా పెట్టండి సార్. మీ ముందు స్ట్రైట్ గా పెట్టుకోండి. స్ట్రైట్ గా పెట్టుకోండి. ఇలా పెట్టు, ఒకదానికొకటి చూడాలి. అరచేతులు ఒకదానికొకటి చూసుకోలేదు. ఎస్ కనపడదండి. ఎస్. ఓకే, ఫీల్ అవ్వండి సార్. కళ్ళు మూసుకోండి. రెండు చేతులు రబ్ చేసుకొని దూరంగా పెట్టండి సార్. దూరంగా పెట్టండి, ఇంకొంచెం దూరంగా పెట్టుకోండి. మీ భుజాలు ఎంత సైజులో ఉన్నాయో అంత సైజులో పెట్టుకోండి అందరు. ఎస్, ఫీల్ అవ్వండి. రెండు చేతులు రబ్ చేసి రిలాక్స్ అవ్వండి. సో బ్యూటిఫుల్, రెండు చేతుల మధ్యన బ్యూటిఫుల్ అయస్కాంత శక్తి ఉన్నట్టు, రెండు చేతులు కలిసిపోతున్నట్టు ఊహించుకోండి ఒకసారి. రెండు చేతులు మధ్యన అయస్కాంతం, బ్యూటిఫుల్ ఎనర్జీ, రెండు చేతులు కలిసిపోతున్నట్టు ఊహించుకోండి ఒకసారి. రెండు చేతులు దగ్గరకు వస్తున్నాయి, రెండు చేతులు దగ్గరకు వస్తున్నాయి, రెండు చేతులు దగ్గరకు వస్తున్నాయి, రెండు చేతులు దగ్గరకు వస్తున్నాయి, రెండు దగ్గరకు వస్తున్నాయి, వచ్చేసినాయి, రెండు కలిసిపోయినాయి, రెండు చేతులు కలిసిపోతున్నాయి, రెండు చేతులు కలిసిపోతున్నాయి, 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 కలిసిపోయాయి. ఉంచుకోండి సార్. రెండు చేతులు అయస్కాంతం మాదిరి రెండు చేతులు దగ్గరికి వస్తున్నాయి, రెండు చేతులు అయస్కాంతం మాదిరి కలిసిపోతున్నాయి, 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 కలిసిపోతున్నాయి. ఎస్, ఆకర్షిస్తున్నాయి, 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 ఆకర్షిస్తున్నాయి. వచ్చింది, వచ్చింది, వచ్చింది. రెండు చేతులు కలిసిపోయాయి, 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 కలిసిపోయాయి. అయస్కాంతం మాదిరి రెండు చేతులు దగ్గరికి వచ్చాయి, అయస్కాంతం మాదిరి రెండు చేతులు కలిసిపోయాయి, 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 టచ్ అయిపోయినాయి, టచ్ అయిపోయినాయి, టచ్, టచ్, టచ్. ఇప్పుడు కళ్ళు ఓపెన్ చేయండి. కళ్ళు ఓపెన్ చేయండి. చేతులు అలాగే పెట్టాలి సార్, చేతులు అలాగే పెట్టారు. చలపతి గారు, జగదీష్ గారు, సంతోష్ గారు, ఒకసారి ఐస్ ఓపెన్ చేసి చూసుకోండి సార్. మీ ఫ్రెండ్స్ చేతులు ఒకసారి చూడండి. చూడండి ఒక్కసారి. ఇప్పుడు అలాగే ఏమనకుండా ఓపెన్ చేయడానికి ట్రై చేయండి ఒకసారి. రావట్లేదా? అయస్కాంత శక్తితో కట్టుబడేసినాం కదా, అవునా కదా? వెంటనే తీయాలంటే రావట్లేదు మనకి. ఎస్ సార్, నో ఉందా? నమ్ముతున్నారా Okay. యూనివర్స్ లేదు ఎనర్జీ ఉందని? హై ఫ్రీక్వెన్సీ వచ్చింది సార్. ఎస్, ఏదైతే ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తామో కంపల్సరీగా మీ మైండ్ రిసీవ్ చేసుకున్న తర్వాత మీ బాడీలో చేంజెస్ ఖచ్చితంగా వస్తాయి.
సో భార్గవ్ గారికి ఒక్కటి రాలేదనుకుంటా, ఇంకా ఫోకస్ లేదు మేడం కదా మేడం? వచ్చినాయా, రాలేదు కలిసినాయా? సార్. సార్ నాకు మెంటల్ గా నా చేతులు రెండు కలిసినట్లు అనిపించింది సార్. ఫిజికల్ ఓకే, గా నేను మూవ్ చేయలేకపోయాను. ఫ్రీ వదలాలి, బాడీని ఫ్రీ వదిలేసి వస్తుంది. ప్రాక్టీస్ చేయండి. ఇది జస్ట్ టాస్క్ అన్నమాట. ఇది ఎవరైతే క్లాస్ లో ఫోకస్ గా వింటారో వాళ్ళకి ఇమీడియట్ గా ఎనర్జీ అనేది పాస్ అయిపోతుంది. ఎస్, జగదీష్ గారి ఫస్ట్ కలిసాయి, తర్వాత సంతోష్ గారికి, తర్వాత చలపతి గారికి కలిసారు. ఓకే, చలపతి గారు ట్రై చేశారు అలాగే హోల్డ్ చేద్దామని, కానీ కుదరలేదు. యూనివర్స్ మళ్ళీ దగ్గరికి తీసుకొచ్చింది. అవునా కదా? ఎస్ సార్, ఈరోజు అఫర్మేషన్స్ నోట్ చేసుకోండి. రేపటి నుంచి ఓపెన్ ఈఎఫ్టీ కూడా చెప్తాను. సార్ ఇది పిల్లలకు కూడా చేయించొచ్చా సార్? ఇది మీరు చెప్పింది ఏది? మీకు మా పిల్లలు 10 ఇయర్స్ 12 ఇయర్స్ పాప మా వాళ్ళు అలాగే ధ్యానంలా కూర్చొని సేమ్ ఇది చేయొచ్చు. చెప్తున్నారు వాళ్ళు కూడా అన్ని. వాళ్ళకి ఏం కావాలో అయితే చేసుకోవచ్చు. నిన్న పాప చేసేటప్పుడు వైట్ లైట్ ఉమ్, ఇవన్నీ ఇట్లా చెప్పాను. చేసుకోమనండి. ఇక్కడ మైండ్ నుంచి చాలా రిలాక్స్ అవుతుంది ఇక్కడ సార్. నుంచి ఇక్కడికి ఇలా వెళ్ళినట్టు అయిందట. లైట్ పాస్ అవుతుంది. నేను 7 చక్రాస్ మెడిటేషన్ చేపిస్తాను. ఒక్కొక్క చక్ర దగ్గర లైట్ వెలుగుతుంది మీకు. అప్పుడు లైవ్ లో చేద్దాం. ఓకే, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా వెళ్ళింది అని అంటుంది పాప. ఓకే. మళ్ళా సడన్ గా ఐస్ తెరిచింది, కళ్ళు వచ్చినట్టు అయింది అన్నది. వస్తుంది సార్, మీకు ఎనర్జీ నేను అడగలేదు కదా, చేయొచ్చు. ఎనర్జీ చెయ్యొచ్చు లేదు అడగలేదని వాళ్ళకి అడిగాను. ఏం కావాలో అంత మాత్రం సంతోషంగా ఉన్నట్టు, హెల్తీగా ఉన్నట్టు అవి మాత్రం చెప్పండి చాలు. ఓకే, చిన్నపిల్లలు ఇప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తే ఇంకా రిజల్ట్ వస్తుంది సార్. ఓకే, మీకు హెల్త్ గురించి ఒకసారి సర్వవ్యాధి నివారణ హెల్త్ గురించి కూడా ఒక రోజు ఉంటుంది. ఓకే, ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్, టోటల్ బాడీ హీలింగ్, మనీ బ్లాకేజెస్, ఎస్ అన్ని నేను ఎక్స్పెక్టెడ్ చేయనంతగా మీకు ఇస్తాను కంపల్సరీగా. ఓకే, మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఇంత నాలెడ్జ్ అని 21 days మీరు రిసీవ్ చేసుకుంటారు ఇంత తక్కువ ఫీజుతో. అవునా కదా? ఓకే. Yes, sir. ఎస్ సార్. ఎస్, ఈరోజు బేలీఫ్స్ ఉన్నాయి కదా, బేలీఫ్ లో Yes, sir. ఎస్ గ్రీన్ స్కెచ్ పెన్ తో బేలీఫ్ మీద, ఎస్ బేలీఫ్ మీద గ్రీన్ స్కెచ్ పెన్ తో నోట్ చేసుకోండి. తర్వాత మీరు నైట్ చేయండి. ఓకే, ఒక కోడ్ చెప్తాను, ఆ కోడ్ రాయండి అందరూ. 808-520-741. ఉంటామా 808-520-741. ఆ కోడ్ రాసి మీ పేరు రాయండి సార్. మీ పేరు సార్ బిర్యానీ 808 మీద 808-520-741. నేను పంపిస్తాను మీకు కావాలంటే అందరికి. దేని మీద సార్ అది? బేలీఫ్ బిర్యానీ ఆకు గ్రీన్ స్కెచ్ తో తెచ్చుకున్నారా? తెచ్చుకోకపోతే ఈరోజు తెచ్చుకోండి సార్. సండే ఉంది, ఏదైనా మనం వర్క్ చేయాలంటే సండే రోజు చేస్తేనే 100% రిజల్ట్స్ వస్తాయి. మళ్ళీ చెప్తున్నా. అయితే ఓకే, నేను రేపు చేయాలి సార్. పంపించిన చూడండి, మీకు కోడ్ కూడా పంపించాను. సో 808-520-741. దీన్ని గ్రీన్ స్కెచ్ తో రాసి మీ పేరు రాయాలి. మీ నేమ్ సార్ ఇలా రాసి ఒక్కోటి 3 లెటర్స్ ఒక్కొక్క లైన్ లో ఉండాలి అట్లా ఉండాలి, అలాగే ఉండాలి. ఓకే, ఎస్ 808-520-7. దీన్ని గోర్బావి నెంబర్ అంటారు. సో నెంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ సార్. సో మీ పేరు రాసి థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే, బ్యాక్ సైడ్ ఇది 3 రాసేసి సార్, ఇది 3 రాసేసి పక్కన పేరు రాయాలా సార్? అంతే. ఒక వన్ సైడ్ 808-520-741 రాయండి, ఇంకో పక్క మీ పేరు థ్యాంక్ యూ యూనివర్స్. ఎస్, చేతిలో పట్టుకొని ఈరోజు అది స్విచ్ వర్డ్ అంటారు, కోడ్ అది. చేతిలో పట్టుకొని మీకు ఏం కావాలో అది కోరుకోండి సార్. ఓకే, బేలీఫ్ ని చేతిలో పట్టుకొని మీకు ఏం కావాలో విజువలైజేషన్ చేయండి. మీ దగ్గరకు వచ్చినట్టు ఫీల్ అవ్వండి. మీకు హెల్తా, జాబా, మనీ. ఓకే, సంకల్పం మీ కోరిక చెప్పుకొని ఫీల్ అయ్యి 11 times చెప్పుకోండి. 11 times చెప్పి మీ ఇష్టనామం కావచ్చు, మీ కులదేవత కావచ్చు, మీ తల్లిదండ్రులకి థ్యాంక్ యూ చెప్పి దానికి కాల్ చేయాలి సార్. ఓకే,
కాల్ చేయాలి. ఏదైనా కర్పూరం కానీ ఏదో గిన్నెలో పెట్టి కాల్ చేయండి జాగ్రత్తగా. ఫైర్ బర్న్ చేయాలి. బర్న్ చేసిన తర్వాత యాష్ వస్తుంది కదా, యాష్ని కూడా చేతిలోకి వేసుకొని ఫీల్ అవుతూ యూనివర్స్లోకి వెళ్ళి ఊదేసేయండి సార్. యూనివర్స్లోకి వెళ్ళి ఊదేసేయాలి. ఎస్, ఫీల్ అవ్వాలి మీకు అది ఏదో వచ్చినట్టుగా. పట్టుకొని కోరిక చెప్పుకొని క్లియర్? ఎనీ డౌట్స్? అంతే కదా, చేతిలో సింపుల్. Daylight పెట్టుకొని విష్ ఒక- చెప్పుకొని ఎవరైనా ఒక్కరు అడగండి సార్. సార్ ఈవినింగ్ చేయాలా డేలో చేయాలా సార్? నైట్ బిఫోర్ బెడ్ పడుకునే ముందు చేయండి చాలు. ఓకేనా? థ్యాంక్ ఎస్, Thank you, sir. ఆల్ ది బెస్ట్ సార్ అందరికి. హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే, బ్యూటిఫుల్ డే. థ్యాంక్ యూ అది సో మచ్ రాసమ్మా, అందరికి. థ్యాంక్ యూ. నువ్వే ఓకే, గ్రీఫ్గా రాసినావే. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ సార్ యూ. నాకు ఫీజు లేదు సార్. Thank you, సార్ sir. చెప్పండి. సార్ చిన్న డౌట్ సార్. Hmm. 808-520-741 అని ఇట్లా ప్యారలల్ రాయాలి సార్. అదే విధంగా రాయాలి. అదే విధంగా స్ట్రైట్ రాయాలి కదా సార్. Hmm. ఓకే సార్. రైట్, ఆల్ ది బెస్ట్. ఇలా రాసి పక్కన పేరు రాసుకొని చేతిలో Thank you. పట్టుకొని మన విష్ చెప్పుకొని కర్పూరంతో కాల్ చేయండి. కాల్చి బేలీఫ్ ఊదాలి. పైన రాసిన తర్వాత ఫోటో పంపండి సార్. బేలీఫ్ మీద రాసిన తర్వాత ఫోటో పంపండి. ఎంతమంది పంపిస్తారో చూద్దాం. ఓకేనా? ఓకే సార్. రైట్ సార్, శ్రీ ఆల్ ది బెస్ట్. SRE ఆల్ ది బెస్ట్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.